నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపి ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. పరిశుద్ధమైన గ్రంథము నుంచి 130వ కీర్తన చివరి వరకు మనం చదువుకోవాలి. కానీ మొదటి వచనం చదవండి. 130వ కీర్తన 1 నుంచి చివరి దాకా చదవాలి. 1వ వచనం చదవాలి. యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. చాలు. మామూలుగా అయితే కీర్తన మొత్తం చదవండి. సమయం లేదు కాబట్టి ఒక వచనమే చదివించాను. ఈరోజు మనము ఈరోజు నుంచి లైవ్గా ఇంగ్లీష్ అక్షరాల్లో సి అనే దాన్ని డేవిడ్ జీవితంలో ఎలా జరుపుకుంటూ వెళ్ళిందో నేర్చుకున్నా. అక్కడ మనము చదివిన వాక్య భాగములోని 130వ కీర్తన 1వ వచనం, దావీదు చేస్తున్న ఇటట దావీదు ఏం చేస్తున్నట మొర పెడుతున్నాడు. అంతేనా? చిన్న ప్రార్థన చేసి మనం వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుగా మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీరు తోడుగుని నడిపించారు. మీ వాక్యంలోకి మేము అడుగు పెడుతున్నా. మీ మాటలు నాకు బోధించమని క్రీస్తున్నామని వేడుకుంటున్నాను తండ్రి. ఆమె దేవుని యొక్క వాక్యంలోని 130వ కీర్తన 1 నుంచి చివరి దాకా, Psalm 132 verses from 1 to end of the chapter. ఈరోజు 1వ వచనములు మనం ఇంకోసారి చదువుదాం. 130వ కీర్తన 1వ వచనం. యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ఈరోజు మనం ట్రై చేయాలి. లేదని చెప్పాను కదా, సి అనేది ఏంటంటే ద కండిషన్ ఆఫ్ డేవిడ్. అంటే దావీదు యొక్క ఏంటట పరిస్థితి. దావీదు యొక్క పరిస్థితి ఎలాగ ఉంది అనే విషయాన్ని మనము ఈరోజు ధ్యానం చేస్తున్నాం. దావీదు యొక్క పరిస్థితి ఎలాగుంది, ఎక్కడి నుండి ప్రార్థన చేస్తానంటున్నాడట ఆయన. అగాధం అంటే అక్కడ ఏముంటుంది? చక్కటి వెలుతురు, లైట్లు, అంతేనా? ఏముంటుంది? చీకటి, భయంకరమైన చీకటి. ఎందుకు దావీదు అగాధములో నుండి నేను ప్రార్థన చేస్తున్నానని చాలాసార్లు మన జీవితంలో దావీదే కాదు, మనం కూడా అగాధములో వెళ్ళిపోతాం. ఎప్పుడు అంటే దేవునికి మనకును ఏదైనా వ్యతిరేకమో జరిగినప్పుడు. అంతేనా? నిజంగా దావీదు అగాధములోకి వెళ్ళిపోయాడా, పాతాళంలోకి వెళ్ళిపోయాడా అంటే ఆయన కండిషన్, ఆయన పరిస్థితిని చెబుతున్నాడు. ఎలాగట? ఇందాక సన్ని చెప్తున్నాడు, చూసారా? పైకి బాగానే ఉన్నాం, కనబడటానికి పైకి బాగానే ఉన్నాం, బట్ మై యాక్చువల్ కండిషన్ ఈజ్ డిఫరెంట్. నా ఏంటట నిజమైన పరిస్థితి మాత్రం ఎలాగుందట తేడాగా. కొన్నిసార్లు మనం పైకి బాగానే కనబడతాం, కానీ అసలైన కండిషన్, అసలైన పరిస్థితి మాత్రం ఏంటట చాలా ప్రమాదకరంగా అవుతుంది. దావీదు అగాధములో ఉన్నానంటే నిజంగా గోతులోకి వెళ్ళిపోలేదు, నిజంగా ఆ గల్ఫ్లోకైనా వెళ్ళలే. కానీ ఆయన సిచ్యువేషన్ ఏంటంటే గల్ఫీ, అంటే అగాధములోని. అంతేగాని నిజంగా ఎక్కడికో వెళ్ళి ఆయన ప్రార్థన చేయటం. మనం కూడా అంటాం సరే ఎలా అంటే చక్కటి ఇంట్లోనే ఉంటాం, కానీ పరిస్థితి ఎలాగుందట పైకి చెప్పలేని అంత సంతోషకరంగా ఏమి. కొంతమంది జాబ్ చేసేటప్పుడు మంచి హుషారుగా ఉంటారు, కొంతమంది జాబ్ చేసేవాళ్ళు మంచి ఉసూరు ఉంటారు. ఎందుకని? వాళ్ళ జాబు హుషారు తెచ్చే జాబు, వీళ్ళ జాబు ఉసూరు తెచ్చే జాబు.
నీకేంటంటే చక్కని ఫ్యాన్ కింద మంచి ఉద్యోగం, కొంతమంది బయట పాపం తిరుగుతూ. గత వాక్యంలో ఇక్కడ దావీదు చెబుతున్నా ఈయన కండిషన్, నా పరిస్థితి ఏంటి అంటే నేను అగాధములో ఉండి నేను ఏం చేస్తున్నానట. 1వ వచనం, అగాధములో ఉండి నేను నీకు మొరపెట్టుచున్నాను. కాబట్టి మా టైటిల్ ఏంటంటే ద కండిషన్ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క పరిస్థితి ఎలాగుందో 3 విషయాలు. దిస్ మార్నింగ్ we are going to see 3 points. Okay, the first one, మొదటిది ఏమిటి అంటే he is in the darkness. He is in the darkness. ఆయన చీకటిలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే ఆయన చీకటిలోనే. నిజంగా చీకటిలోనే ఉన్నాడా? రాజు ఎందుకు చీకటిలోనే ఉంటాడు? దావీదు ఎవరు? మహారాజు. ఆయన ఎందుకు చీకటిలో ఉంటాడు? చీకటిలో ఉండడు. దాని పరిస్థితి అయోమయంగా ఉంది, పరిస్థితి చీకటిగా ఉంది. కారణము దేవునికి ఏదో మొత్తానికి వ్యతిరేకమైనది ఆయన జీవితంలో ఏదో ఒకటి జరిగి ఉంటారు. మనము కూడా పెద్ద పెద్ద లైట్లు ఇంట్లో వేసుకొని ఉంటాం, కానీ మన ఆత్మీయ పరిస్థితి చీకటిలోనే ఉంది. ఇక్కడ దావీదు మాట్లాడేది తన స్పిరిచువల్ సిచ్యువేషన్, ఆయన యొక్క స్పిరిచువల్ కండిషన్. డేవిడ్స్ స్పిరిచువల్ కండిషన్ ఈజ్ ఇన్ ది డార్క్నెస్. నా పరిస్థితి ఎలాగుంది అంటే ఎలాగుందటండి? చీకటిలోనే. ఆయన జీవితంలోనే కాదు, మనందరి జీవితంలో కూడా ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి కదా. పేరుకి క్రైస్తవ జీవితము, కానీ ఎక్కువ పరిస్థితులు ఎలా జరుగుతాయి చెప్పండి? చీకటి పరిస్థితులే, చీకటి పరిస్థితులు. అదేనా రెవల్యూషన్, ప్రకటన గ్రంథం, రెవల్యూషన్ చాప్టర్ 3 verse 1. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఐ నో యువర్ వర్క్స్. ఓకే, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. యు ఆర్ లివింగ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ లివింగ్, బట్ యాక్చువల్లీ అండ్ స్పిరిచువల్లీ యు ఆర్ డెడ్. నిజానికి ఆత్మీయంగా నేనేమైపోయినవట, చనిపోయి. ఈ కండిషన్ ఎక్కువ మందికి ఉందండి ఈ రోజు. క్రిస్టియన్స్ కి ఈ కండిషన్ ఎక్కువగా ఉంది. పులోమని పరిగెడతాం మనం ఆదివారం బైబిల్ పట్టుకొని, కానీ నిజంగా మన ఆత్మీయ పరిస్థితి ఎలాగుంది? సార్దీసులో ఉన్న సంఘాన్ని తిడుతున్నాము, కానీ ఆ సార్దీసులో ఉన్న సంఘము లాగానే ఈ రోజు క్రైస్తవులు 199 మంది ఉన్నారు. 199. ఎంతమంది అంటే 199. 199 మంది విశ్వాసములో ఉండటానికి బదులుగా వ్యతిరేకము. చాలా బాధాకరం. అంతేనా? దావీదుని చూసి తిట్టొద్దు, సార్దీసులో ఉన్న సంఘాన్ని చూసి తిట్టొద్దు, బైబిల్లో ఆత్మీయంగా తప్పిపోయిన వాళ్ళని చూసి తిట్టొద్దు, పరిసయ్యులు శాస్త్రులు సద్దుకాయలు చూసి తిట్టొద్దు. ముందు మనల్ని మనము తెచ్చుకోవాలి. భక్తుడైన పౌలు అంటున్నది అదే. నీవు వెలుగులోనున్నావా, చీకటిలోనున్నావా? నువ్వు చెక్ చేసుకో. మనం చీకటిలో నుండి వెలుగులో ఉన్నామనే భ్రమలో ఉన్నాం చాలాసార్లు, కానీ నిజానికి ఏంటి అంటే చీకటి కదండి. మాట్లాడేది ఈ లైట్లు కాదు, యేసుక్రీస్తు అనే లైట్. యేసయ్య ఏమన్నాడు యోహాను సువార్త? నేను లోకానికి నిజమైన వెలుగును, నేను లోకానికి నిజమైన
అవైలబుల్. యోహాను సువార్త 8:12 ఎంత ఉందంటాను? యోహాను సువార్త. యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు దేంట్లో నడవక, చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. జీవపు వెలుగు కలిగి ఉండునని వారితోనే చెప్తాను కదండి. సాంసోను దేంట్లోకి వెళ్ళిపోయాడటండి? అగాధంలోకి వెళ్ళిపోయాడు. అంతేనా? సొలొమోను అగాధంలోకి వెళ్ళిపోయాడు. చాలా మంది దేవుని బిడ్డలు నిజంగా చెప్తున్నారు, 199 మంది దేంట్లోకి వెళ్ళిపోతున్నారట. కానీ ఏమని చెప్తున్నారట? ఏమని చెప్తున్నారట? మేము వెలుగులో ఉన్నాం. దే క్లెయిమ్ themselves that they are in the light, but actually they are in the darkness. మేము వెలుగులో ఉన్నాం అంటున్నారు, కానీ ఆత్మీయంగా చీకటిలోనే. సార్దీసులో ఉన్న సంఘం కూడా అనుకున్నది ఏంటంటే, మాకు బాగా సంపాదించాం కాబట్టి వీఆర్ పర్ఫెక్ట్, మేము ఖచ్చితంగా ఉన్నాం అనుకుంది సంఘం. బట్ లుకింగ్ ఎట్ దట్ సేమ్ చర్చ్, గాడ్ సెడ్, యు ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ మై సైట్. కదండి, మీరు జస్ట్ ఏంటంటే క్రైస్తవులే, చేతిలో బైబిల్ ఉంది, నోరిపితే యేసయ్య అంటున్నారు, కానీ హృదయం విప్పితే కంపు. నోరిపితే యేసయ్య, హృదయం విప్పితే కంపు. God is not looking at your mouth, but He is looking at your heart. How is your heart this morning in His sight? In His sight means God's sight. దేవుని దృష్టిలో మన హృదయం ఎలాగుంది? దేవుని దృష్టిలో మనం ఎక్కడ ఉన్నాం? కాబట్టి దావీదు చేస్తున్న ప్రార్థన మన జీవితంలో కూడా మనం అప్లై చేసుకోవాలి. ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నానట? కానీ ఆయన చేస్తున్న గొప్ప విషయం ఏంటో తెలుసా? అగాధంలోకి వెళ్ళిపోయి ఆయన ప్రార్థన మానలే. అగాధంలో ఉన్నాడు కానీ he never stopped praying to God. ఓకే, కాబట్టి ఫస్ట్ వన్ ఏంటంటే he is in the darkness. ఎక్కడున్నాడంటే ఆయన చీకటిలోని అవున్నాడు. రెండవ విషయం చూద్దాం. రెండవ విషయము సమూయేలు రెండవ గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. The second book of Samuel, chapter 24, verse 10. జనసంఖ్య చూసినందుకై దావీదు మనస్సు పట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దానిని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసుడునైన నా దోషమును చాలు. 10వ వచనం నుంచి చాలా కింద మనం చక్కగా చూస్తూ ఉంటే దావీదు ఏం చేశాడు తెలుసా అండి? అన్ని రాజ్యాలు జయించాక దేవుని పర్మిషన్ లేకుండా, దేవుణ్ణి అడగకుండా ఏం చేశాడట అండి? ఏం చేశాడట? ఈ సెంట్ ఆఫీసర్స్. ఎందుకు ఆఫీసర్లు పంపాడు? సెన్సెస్ ఎంతమంది ఉన్నారో మన దేశంలోనే లెక్క పెట్టు. ఇప్పుడు దేవుని దృష్టికి ఏమైందట అది? ఇంతకు ముందు ప్రతిదీ చేసేటప్పుడు నన్ను అడిగేవాడు కదా, ఇప్పుడేమైంది నీకు? ఇప్పుడేమైంది అంటున్నా? ఇప్పుడేమైంది నీకు? ప్రతి పని చేసేటప్పుడు నువ్వు నన్ను అడిగేవాడు, ఈ పని చేసేటప్పుడు నన్ను ఎందుకు అడగలేదు అంటే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు, దేవుణ్ణి నువ్వు అడగలేదు. మనం చాలాసార్లు చేసేది అదే. మనం చేసే పని మంచిదే,
కానీ దేవుని అడిగి, కొన్నిసార్లు మన దృష్టికి మంచిది అన్నది దేవుని దృష్టికి చెడ్డదవుతుంది. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనుషుల దృష్టికి చెడ్డది అన్నది దేవుని దృష్టికి మంచిదవుతుంది. యోబు స్నేహితుల దృష్టికి చెడ్డు, కానీ దేవుని దృష్టికి మంచివాడు. నేను ఎదుగుతున్నా, మన కంటికి ఏదట కొన్నిసార్లు మంచివి అన్నవి దేవుని కంటికి నచ్చవు. కాబట్టి నేను తప్పు చేశాను, దేవుడు నన్ను ఏం చేస్తాడట, శిక్షిస్తాడనే ఒక భయం ఆయనలోనే వచ్చేసాడు. అమ్మో ఏం జరుగుద్దో ఏంటో. అంటే డేవిడ్ ఈజ్ డేర్లెస్. రెండవది ఏంటట, డేర్లెస్ అంటే ఆయన ఇప్పుడు ఏం పోయింది, ధైర్యం పోయింది. ఇప్పుడు ఏ శిక్ష వస్తుందో భయపడిపోతున్నాడు. అందుకని ప్రవక్త అయిన ఎవరిని పంపాడట, పంపించాడు దాని దగ్గర. ఇర్మియాని ఎందుకు పంపుతాడు? దానికి టైంలో ఇర్మియా ఎక్కడ ఉన్నాడు? ప్రవక్త అయినా సరే తర్వాత చెప్పండి నాకు, ఓకేనా? 3 అక్షరాలు ఉంటుంది. ఆ ప్రవక్తను దావీదు దగ్గరికి పంపి, నీకు 3 విషయాలు పెడుతున్నా, ఈ 3 నువ్వేం కోరుకుంటావో కోరుకో, నువ్వు కోరుకున్నది నీకు శిక్ష జరుగుతున్నా. పాపం కంగారు పడ్డారు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అదేనా? ఏంటట, చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అంటే ఇది. నువ్వు చేసేది మంచిదో చెడ్డదో నువ్వు దేవుణ్ణి అడిగి ఉండవలసింది. అడగకుండా నువ్వు చేయటం బట్టి దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. దేవుని ఉగ్రత మన మీదకి వస్తే మనకి ఎంత సంతోషమో, అంతేనా? ఎంత ధైర్యమో, అంతేనా? దేవుని ఉగ్రత ఇప్పుడు ఎవరి మీదకి వస్తుందట, దావీదు మీదకి వస్తుంది. అందుకని ఇప్పుడు ఏమంటాడు ఈయన, డేవిడ్ ఈజ్ డేర్లెస్. David is in the darkness and David is డేర్లెస్. ఇప్పుడు ఏంటంటే ఆయనకి భయమో వచ్చింది, అంటే ధైర్యమో. అసలు దేవుని మాట ఏంటట, దేవుడు చెప్పినట్టుగా వింటే ఫియర్ నాట్, భయపడద్దు, బి బోల్డ్ అండ్ బి స్ట్రాంగ్. అది దేవుని మాట. ఎప్పుడు దేవుడు చెప్పినట్టుగా చేస్తాం లేదా వింటే. కానీ నువ్వు దేవుని పర్మిషన్ లేకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుణ్ణి అడగకుండా నీ ఇష్టానుసారంగా పనిని ప్రారంభించావు. ఆయనే కాదండి, ఈ రోజుల్లో మనం కూడా చాలాసార్లు అయ్యే చేస్తాం. మన ఇష్టానుసారంగా ముందు పని మొదలు పెట్టేస్తాం. ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు మాత్రము ఎవరు గుర్తొస్తారట, దేవుడు గుర్తొస్తాం. ఇప్పుడు ప్రార్థన చేస్తాం. అప్పటికే జరగరాని ప్రమాదము జరిగింది. కాబట్టి వాక్యములు దేవుడు మనకు నేర్పింది ఏంటంటే, ఫస్ట్ ప్రేయర్, నెక్స్ట్ వర్క్. ముందేంటి ప్రార్థన, ఆ తర్వాత ఏంటట పని. అంటే పని మొదలు పెట్టాక ప్రార్థన చేయొద్దు, ప్రార్థన చేసాక పనిని మొదలు పెట్టాలి. మనం చాలాసార్లు ఓడిపోవటానికి కారణం ఏంటి అంటే, పని మొదలు పెట్టాక ఆటంకం వచ్చాక ప్రార్థన చేస్తాం. అలా చేయొద్దు. అది చిన్నదైనా పెద్దదైనా వాక్యం ఏంటంటే, వాట్ ఎవర్ యూ డూ ఎవ్రీథింగ్ ఫర్ హిస్ గ్లోరీ. నీవేదైనా చెయ్యి, కానీ ఏం చేసినా కానీ ఎవరికి మహిమ రావాలట, దేవుని నామానికి మాత్రమే మహిమ రావాలి. డోంట్ ఎగ్జాల్ట్ ఎనీ హ్యూమన్ బీయింగ్. Let your God be exalted always in your life. ఈ లోకంలో ఏ మనిషిని కూడా అలాగ పొగుడు అంటే మీరు పొగిడేస్తుంటారు. ఎవరిని? మనుషులు. మన జీవితంలో ఉన్నట్టు నిత్యము ఎవరు పొగడబడాలి? దేవుడు. ఎందుకంటే మనల్ని మనం పొగుడుతూ హెచ్చించుకున్నాం అనుకోండి, ఏమవుతానే ఉంటారు,
ఒకవేళ మనల్ని మనము తగ్గించుకుంటే దేవుని విషయంలో ఏమవుతామట, హెచ్చింపబడతామని యేసు చెప్పిన అమ్మా. నేను రాజుని, అంతేనా, నేను రాజుని కాదు, చక్రవర్తిని, ఇక నాకు తిరుగు లేదు, చుట్టుపక్కల రాజ్యాలన్నీ నా అధీనములని ఉన్నాయి, ఇక నేను ఎవరిని అడగవలసిన అవసరం లేదు, రండి వెళ్ళి మొత్తం అంతా లెక్క పెట్టండి అన్న. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, ఇలాంటి అహంకారం ఎవరికైనా ఇంకెక్కడికి వచ్చిందా? నెబుకద్నెజర్ నేను చక్రవర్తిని, నాకు మించినోడు ఎవడు కూడా లేడు. ఏమొచ్చిందట దేవుని స్వరం, మూర్ఖుడా నువ్వు ఎలాగవుతావట, పశువు గడ్డి వేసినట్టుగా నువ్వు గడ్డి వేస్తావు. ఎంత పెద్ద రాజ్యం దేవుడు నాకు ఇచ్చాడు అనే సంగతి మర్చిపోయాడు ఆయన. మనం కూడా అంతే. నాకు సంగతి చెప్పినట్టు, చిన్నప్పుడు అంటే తక్కువ స్థితిలో ఉన్నప్పుడు దేవునికి అడిగి మంచి స్థితి వచ్చాక మంచి దేవుణ్ణి మర్చిపోతాం, అంతేనా? కీర్తనలో ఉన్నది ఏంటంటే, నువ్వు నాకు ఏమిచ్చావు, జీవ మార్గములను 16వ కీర్తన 11వ వచనం ఏమనుంది? 16-11 Psalm 16:11 జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తావు, నీ సన్నిధిని నీవు నాకేం తెలియజేశావు? జీవించే మార్గాన్ని తెలియజేశావు. కాబట్టి నేను కాదు, నీవు నాకు ఇచ్చాడు, నీవు నాకు జీవ మార్గాన్ని తెలియజేశావు కాబట్టి ఆ మార్గంలోనే వెళ్ళిపోతున్నా. నీవు మార్గం అన్న సంగతి మర్చిపోయావు, అంతేనా? నువ్వు నాకేం తెలియజేశావు? నేను నీకు జీవ మార్గాన్ని తెలియజేసింది ఏంటి అంటే, నా మార్గంలో ఉంటూ దాంట్లో నువ్వు ప్రయాణం చెయ్యాలి, అంతేగాని దాంట్లో పడి వెళ్ళిపోమని. మనం కూడా చాలాసార్లు చేసేది అదే. చిన్న స్థితిలో ఉన్నప్పుడు దేవునికి విధేయులుగా, నమ్మకంగా, ఎప్పుడు చూసినా ప్రార్థన అంటూ ఉంటారు. కానీ కొద్ది కొద్దిగా పరిస్థితి వచ్చాక దేవుడిని ఏం చేస్తామంటే మర్చిపోతాం. సొలొమోన్ ఏం చేశాడు? కదా. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నంతా రాజుల కుమార్తెలు తీసుకొచ్చి పొలమని చేసుకోవటం మొదలు పెట్టాడు. ఇదే రోజు ఆయన పని ఏంటంటే కదా, ఫలానోళ్ళ వివాహము ఏది, ఇదే నెల, ఇది అక్టోబర్ నెల ఈరోజు 10, ఫలానోళ్ళకి ఫలానా అబ్బాయికి వివాహం జరుగును అని మన కార్డులో చూస్తాం. అలా కాదట, సొలొమోన్ కట రోజు వెడ్డింగ్ కార్డులు ఏమది. 10వ తారీఖుని పెళ్లి సొలొమోన్, 11వ తారీఖుని పెళ్లి సొలొమోన్, 12వ తారీఖుని పెళ్లి సొలొమోన్. వెళ్ళిపోయాడట. ఎక్కడ దాకా వెళ్ళిపోయాడటండి? 1000 దాకా వెళ్ళిపోయాడు. అంటే అలా రోజు చూసుకుంటేనే ఎవరికి దూరమాయను? దేవునికి దూరమాయను, లోకానికి దగ్గరాయను. అందుకని సొలొమోన్ నుండి యేసయ్య సువార్తలు చెబుతున్నాడు, గడ్డి పోసతో పోలుస్తున్నాడు. గడ్డి పోస్తున్నాడు. ఆయన మేధావి అన్న ఆయన ఒక గడ్డి పోసతో పోల్చబడ్డాడు. కారణము నీకు అవిధేయత, అహంకారము, గర్వము వచ్చి దేవుని తట్టు తిరిగి ఉన్న నీవు ఏం చేసావట? ఇలాగా ఏమైపోయాట? లోకం తట్టు తిరిగావు అంటే ఆటోమేటిక్గా నీకు భయము ప్రారంభం. దేవుల్లో ఉన్నవాడు భయపడవలసిన అవసరం లేదు. అందుకనే యెహోషువకి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, వై ఫియర్, ఎందుకు భయం? బి బోల్డ్ అండ్ బి స్ట్రాంగ్. నీవు ధైర్యంగా ఉండి బలంగా, ఎందుకు నేను నీతోనే అవునా, ఐఎమ్ విత్ యు, నేను నీతో ఉన్నా, భయపడదు. కానీ ఇప్పుడు సొలొమోన్తో లేడు దేవుడు, అర్థమవుతుందండి. కాబట్టి రెండవది ఏంటంటే, డేవిడ్
ఈజ్ డేర్లెస్. ఏమైపోయిందటండి? ఆయనలో ఉన్న ధైర్యం పోయి భయము. నేటి ఇన్ని సామ్రాజ్యాలు జయిస్తే ఏమొచ్చిందట? కారణము ఒకసారి ఎవరెదురు తిరిగాను? సొంత కుమారుడైన అబ్షాలోము ఎదురు తిరిగాను. తండ్రి ప్రాణాన్ని తీయడానికి చూస్తుంటే ఆయనకు భయం కలిగింది. ఏమైపోతున్నాడటండి? రాజ్యాన్ని విడిచి పారిపోతున్నాడు. భయం, చంపేస్తాడేమని. కారణము, మనం ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా వెళ్తామో ఏమొస్తుందట? మనలో ఏమొస్తుందటండి? ధైర్యం రాదు, భయము వస్తుంది. కాబట్టి మన జీవితంలో ప్రారంభంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఎలాగైతే ఆత్మీయంగా ఉన్నామో, let us maintain the same spiritual life till we leave this world. ఈ లోకం విడిచిపెట్టేదాకా దేనంటారటండి? ఏం పో అన్నటండి. టెంపో అంటే అదే రీతికి వెళ్ళు. ఎప్పుడు దాకా అంటండి? మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేవారు. అంతేంటండి? జాగ్రత్త. ఆగవలసిన చోట ఆగాలి, వెళ్ళవలసిన చోట వెళ్ళాలి, పక్కకు తప్పుకోవలసిన చోట తప్పుకోవాలి. అలా స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతేగాని ఆగవలసిన చోట ఆగకుండా నీవు ముందుకు గాని వెళ్తే చాలా ప్రమాదం. ఒక బస్సు ఆయన రోడ్డు మీద ఒక వ్యక్తి మీద ఎక్కించాడు. ఆ వ్యక్తి చనిపోయాడు. కోర్టుకు వెళ్ళాడు. జడ్జి గారట ఆ బస్సు డ్రైవర్ని అడుగుతున్నాడట, ఏమయ్యా, మనిషి నీకు ఎదురుగుండా వస్తే నువ్వు డ్రైవర్ కదా, నీకు బస్సుకు బ్రేక్ వేయాలని నీకు తెలియదా అని అంటే, ఆ డ్రైవర్ అంటున్నాడట, ఎలాగ ఆఫ్ చేస్తాం సార్, ఆఫ్ చేయడానికి వీలవదు అన్నాడట. అదేంటి అన్నారట జడ్జి గారు. బ్రేక్స్ ఫెయిల్ అయినాయా అంటే, బ్రేక్స్ ఫెయిల్ అవ్వలేదండి అని. నువ్వు కొత్త డ్రైవర్వా, నీకు డ్రైవింగ్ చేయటం రాదా అంటే, కాదండి అని. మరి ఎందుకంటే దాన్ని ఆఫ్ చేయకూడదు సార్ అంటున్నాడు. ఏ అంటే, అది నాన్ స్టాప్ బస్ అట. ఏ స్టాప్ బస్ అట? నాన్ స్టాప్ బస్ అట. అందుకని దాన్ని ఏం చేయకూడదు? ఆఫ్ చేయకూడదు. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు స్టాప్ అండ్ సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు స్టూప్. దిస్ ఈస్ అ లైఫ్. అంతేగాని ఆగవలసిన చోట ఆగకుండా ఇలా వెళ్ళిపోతే ఏమొచ్చిందట? అది నాన్ స్టాపే, కానీ మనిషి ప్రాణము అపోతుంది. ఆయన అంత ధైర్యం చెప్తాను సార్, ఆగకూడదు అంటాను. మన జీవితాన్ని చెక్ చేసుకుందాం. ఎప్పుడైనా మన జీవితంలో భయం వచ్చిందా? భయం వస్తే ఎందుకు వచ్చింది? నీవు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళావా? దేవుడు చెప్పింది చేయలేదా? నీ ఇష్టానుసారంగా చేసావా? మన ఇష్టానుసారంగా చేసినప్పుడు ఏమొస్తుందటండి? మనలోనే భయం కదండి. టీచర్ చెప్పినట్టు చేయకపోతే పరీక్షలు అంటే భయం కదా. వాళ్ళు చెప్పినవి మనం ఫాలో అవ్వకపోతే ఏంటట? భయం. ఎందుకని వాళ్ళు చెప్పే ఉంటారు క్లాసులో, నేను వెళ్తేగా. కాబట్టి దావీదుకు కూడా ఎందుకు భయం వచ్చింది అంటే, ఎక్కడో ఏమి చేశాడటండి? తప్పటడుగు వేశాడు. మూడవ విషయం మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 9 నుంచి 11, కానీ 11వ వచనాన్ని చదవండి. The second book of Samuel, chapter 12, verses from 9 to 11. చదవండి. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు అమోనీయుల చేత కదా నీవు నన్ను లక్ష్యము చేయక
భార్యను ఆ, నీకు భార్య అగునట్లు ఆ, తీసుకొనినందున ఆ, నీ ఇంటి వారికి ఆ. సదాకాలము ఆ. యుద్ధము కలుగును. చాలు 11వ వచనాన్ని అసలు అయింది. ఓకే, ఇక్కడ మనం గమనించినప్పుడు వర్స్ 11 says like this. ఏమనుందటండి? వెరీ గుడ్. సన్నికి మొత్తానికి జవాబు దొరికింది. నాతాను ప్రవక్త ఎక్కడికి వచ్చాడట? దావీదు దగ్గరికి వచ్చి, ఇదిగోనయ్యా నువ్వు చేసిన తప్పుకి ముందు పెడుతున్నాను, నువ్వే కోరుకో. ఓకే, ఇక్కడ మనం గమనించినప్పుడు ఏమనుందట? 11వ వచనములో ఏమనుంది? నా మాట ఆలకించుము, యెహోవానగు నేను ఆ, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టించును. ఎందుకు శ్రమించాలి? ఎందుకు అపాయం పుట్టిందును అంటే దాని అర్థం ఏంటి? ఇంతకు ముందు నేను నీకు క్షేమము కలిగించును అని చెప్పిన దేవుడు ఇప్పుడు నీకేమంటాడే? క్షామము లేదా అపాయం కలిగించును అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని దృష్టికి నేమయ్యాడు? డేవిడ్ ఈజ్ డియర్లెస్. 3వ టీ ఏంటంటే డేవిడ్ ఈజ్ డియర్లెస్ అంటే ప్రియుడు కాదు. అంతేనా? అది దానికి సరైన తెలుగు పదం ఏదో నాకు రావటం లేదు కానీ అంటే ఇష్టడు కాదు. అదవుతున్నా ఆయన ఏంటట? ఇష్టడు. ఇంతకు ముందు దావీదు డేవిడ్ ఈజ్ ఆఫ్ మై ఓన్ హార్ట్ అన్న దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడటండి? డేవిడ్ ఈజ్ డియర్లెస్. ఐ డోంట్ లైక్ యూ డేవిడ్. ఇన్ అదర్ వర్డ్స్, I hate you, David, because of your wrongdoing. God loves sometimes, God leaves sometimes. దావీదు మంచి చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. God never forsook David because David was with God. Now the same God says, talking to David, I hate you. You are dearless in my sight. నువ్వంటే నాకు ఇష్టమా? ఎందుకని ఏమైందని అంటే దావీదు ఏం చేశాడో మీకు తెలుసు. అక్కడ రాయబడిన కదండి, దేవునికి వ్యతిరేకమైనది దావీదు నువ్వు చేశావు కాబట్టి ఐ హేట్ యు. జాగ్రత్త. దేవుడు విజయనండి, దేవుడు మనలను లవ్సా లీవ్సా అన్నది ఏంటట? చెప్పండి. మనం చేసే వర్క్స్ బట్టి ఉంటుంది, మనం చేసే క్రియలను బట్టి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ విత్ గాడ్, ఇన్ గాడ్, ఫర్ గాడ్, దెన్ గాడ్ లవ్స్ యు ఆల్వేస్. ఒకవేళ మనము దేవుడితో గాని లేకుండా దేవుడు చెప్పినట్టుగా మనం చేయకుండా గాని ఉంటే దేవుడు ఏం చేస్తాడట? మనల్ని ఏం చేస్తాడట? ఆయన మనలను ఐ హేట్ యు, ఐ డోంట్ లైక్ యు. దావీదు గురించి ఎంతో గొప్పలు చెప్పాడు దేవుడు కదా. కానీ అదే దేవుడు ఇప్పుడు అంటున్నాడట, దావీదు అంటే నాకు ఇష్టమా? కారణము ఆయన చేసిన పని. మనము కూడా దేవుడు మనల్ని ఇష్టపడతాడా? దేవుడు మనకు సహాయం చేస్తాడా చేయడా అన్నది ఏంటట? మనం చేసే క్రియలను బట్టి. అంతేనండి. నాకు 100కి వినండి, నాకు 100కి 90 వస్తాయా, 95 వస్తాయా, 20 వస్తాయా? మనం రాసే ప్రార్థన బట్టి కదండి. మనము నాకు 20కి రాసి 95 డోంట్ ఎక్స్పెక్ట్. అంతేనా? దేవుని కొరకు మనం మంచి క్రియలు చేయాలి. విలియం కేరీ తెలుసండి? విలియం కేరీ చక్కటి మాట అన్నాడు, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని కొరకు గొప్ప పనులు చేయి, అలాగే దేవుని దగ్గర నుండి గొప్పవి ఏంటట? గొప్పవి ఆశించు. అంతేగాని పొడి చేసి పెద్దవి వచ్చాయి. అదేనా? నేను అదే అంటాను. రూపాయి ఇస్తే 10 రూపాయలు తీసుకోవడానికే నీ వరకు రూపాయి ఇచ్చి 100 రూపాయలు ఇవ్వను. అంటే
రూపాయికి ఎంతట 10. అంతేనా? ఏ అంటే టైప్ బిలాంగ్స్ టు గాడ్. దశమ భాగము దేవుని. దాన్ని నువ్వు తీసుకొని ఇంతే ఇచ్చి అంత పొడుగు అడుగు. అర్థమవుతుందా? కాబట్టి మూడవది ఏంటంటే డేవిడ్ ఈజ్ ఫియర్లెస్ ఇన్ గాడ్స్ సైట్, ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో ఏంటట? ఆయన ప్రియుడు కాదు, ఆయన ఇష్టడు కాదు. ఎందుకు అంటే దేవునికి ఆయన నిజంగా ఇష్టం. కాబట్టి ఇప్పుడు నువ్వు అగాధము నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి? అటు మానే, లోకం వైపు మానే. ఇప్పుడు నువ్వు ఎటు రావాలట? దేవుని వైపుకి నువ్వు రావాలి కదా. దేవుని వైపుకి రావాలి. చదువుదాం, చూడండి. మలాకి కాదు మైకా 7వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. రమేష్ బాబు గారు చదువుతారు. మైకా 7వ అధ్యాయము 7వ వచనం. Micah chapter 7 verse 7. అయినను యెహోవా కొరకు నేను జాగ్రత్తగా వినండి. నేను అగాధ స్థలములో ఉన్నా. ఇప్పుడు నా పని ఏంటంటే లుక్ ఎట్ మీ అండ్ లిసన్ టు మీ. వాట్ ఈస్ మై డ్యూటీ? ఇప్పుడు నా పని ఏంటి? ఐ హ్యావ్ టు కన్ఫెస్ మై సిన్స్. ఓకే, మై ప్రెసెంట్ కండిషన్ ఈజ్, జాగ్రత్తగా, మై ప్రెసెంట్ కండిషన్ ఈజ్ డార్క్నెస్, డేలెస్ అండ్ డ్యూలెస్. అర్థమవుతుందండి? నా ప్రస్తుత పరిస్థితి ఏంటంటే చీకటి, అధైర్యము ఉందా? పదకుందా? ఓకే, అధైర్యము, ఇష్టం లేకపోవటం. అయినా ఇప్పుడు నేను చేయవలసింది ఏమిటి అంటే ఐ షల్ కన్ఫెస్ మై సిన్స్. నేను నా పాపాలు ఒప్పుకుంటాను. రెండోది ఐ షల్ వెయిట్ అపాన్ మై గాడ్. నేను దేవుని మీద ఆధారపడతాను. ఇప్పుడు నేను దేవుని మీద గాని ఆధారపడితే Psalm 103 verse 5. I am going to conclude my message. Okay, let's read Psalm 103 verse 5. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు. ఓకే, ఒకవేళ నేను అగాధములో ఉన్నా, నేను నా పాపాలు ఒప్పుకొని దేవుని మీద ఆధారపడితే ఇప్పుడు నేనేమవుతానంటే పక్షిరాజు లాగా మళ్ళీ తిరిగి నా మంచి స్థితిని దేవుని ద్వారా తెచ్చుకుంటాను. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అగాధంలో ఉన్నంత మాత్రమే నేను కృంగిపోను. కొన్నిసార్లు మనం అగాధములు, కష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లోకి వెళ్ళిపోయినప్పుడు కృంగిపోతూ ఉంటాము. ఇంకేమైపోతుందో అని, అందరిని విడిచిపెట్టేశాను, ఇక నా పని అయిపోయింది. కానీ దావిద నేను అగాధములోకి వెళ్ళినా ఐ నెవర్ స్టాప్ ప్రేయింగ్ టు మై గాడ్. నేను అక్కడికి వెళ్ళిపోయినా కానీ నేను ప్రార్థన చేయటమో మానను. It doesn't matter where you are at. నువ్వెక్కడున్నావు అన్నది సమస్యే కాదు. మన పరిస్థితి ఏంటి అంటే మనం ఏం చేయాలట? ప్రార్థన. మనం చాలా సార్లు నేను అగాధంలో ఉన్న, ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? చాలా దూరం ఎక్కడూ అంటారు కదండి. నీవు
గట్టి కలిసిన విస్పర్ చేసిన మనసులోనే అనుకున్నా గాడ్ కెన్ లిసన్ టు. దేవుడు నిన్ను వినక. అంతేనండి. ప్రపంచంలో ఉన్న అందరు ప్రార్థన ఒకేసారి చేస్తే, ప్రపంచంలో ఉన్న అందరూ ఒకేసారి చేస్తే ఒక్కొక్కడు వినేసరికి ఎంత టైం పడుతుంది? ఎంతసేపు? చాలా సమయం కదా. దేవుడు అన్ని ఒకేసారి వినగల. అందుకనే దేవుడు మనమైతే కంగారు పడతాయి, ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వండి అంటారు. ఎందుకనట దాన్ని బట్టే మనం అర్థమవుతుంది మన మనుషులు అన్ని ఒకేసారి. అందుకని కొంతమంది చెప్తారు, నేనేమో దేవుడిని అన్ని ఎక్కడికి వెళ్తున్నారట? అంతేనా? దేవునికి అన్ని కూడా. కాబట్టి ముగింపులో ఏంటంటే, నువ్వు అగాధములో ఉన్నా పర్వాలేదు, ప్రార్థన చేయి, దేవుడి మీద ఆధారపడు, పాపాలు ఒప్పుకో, దేవుడు నేను ఏం చేస్తాడంటే మళ్ళీ పక్షిరాజు లేగా నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాను. ఇప్పుడు అలాగానే ఇఫ్ యూ డిపెండ్ అపాన్ యువర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, అపాన్ యువర్ గాడ్, దెన్ no more wars, no more darkness, no more paleness, and no more dearness. Okay, you are very, very precious in the sight of God. You are very, very precious in the sight of God. అంతేనా? కన్ఫెస్ అయ్యకు కూడా అగాధంలో నిలుస్తాడా దేవుడు? ఉంచడు. నీకు ఆ మాత్రం దానికి ఏంటి లాభం? కాబట్టి మనం కన్ఫెస్ అయ్యాక దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. ఇప్పుడు నీకు చీకటి లేదు, భయం లేదు, అంతేనా? భయం లేదు. ఇంకేంటట? నువ్వు అయిష్టడువు కావు, నువ్వు ప్రియుడు అవుతావు. అర్థమవుతుందా? కాబట్టి ఏం చేద్దాం? ఫస్ట్ వన్ ఈరోజు ఏంటట? మొదటి ఏం చూసాడు? ద కండిషన్ ఆఫ్ డేవిడ్. ద కండిషన్ ఆఫ్ డేవిడ్ లో 3 చూసాం కదా. ఏంటట? డార్క్నెస్, డేర్లెస్ అండ్ డియర్లెస్. కానీ ఇప్పుడు ఏమైందంటే డియరెస్ట్కి వచ్చేసాడు. ఎవరు? డేవిడ్. ఎలాగట? పాపాలు ఒప్పుకొని దేవుడి మీద ఆధారపడి ఆయన ఏమంటే మళ్ళీ ఆయన యథావిధిగా దేవునికి ప్రియుడయ్యాడు. మన జీవితంలో మనం దేవునికి ప్రియులుగా ఇష్టలుగా ఉండి దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందాలి అంటే ఏం చేయాలంటే మన పరిస్థితులను లేదా మన ఆత్మీయ జీవితాన్ని దేవునికి అనుకూలంగా మార్చుకోవాలి. నీవెవడమైనా దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, కానీ నువ్వు దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలి. అలా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీ కొందనాలు, వాక్యమైన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, వారి చేతిలో తెచ్చమని క్రీస్తుని మనం వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా మా గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ ప్రార్థన అవసరాలు ఉంటే మాకు రాయండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటంటే గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్ మచిలీపట్నం అని కొడితే అది ఓపెన్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.